హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి నడుము లూజు 28 కొలతలతో బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ వీడియో అండి. ఇది పెద్ద బార్డర్ వస్తుంది కదా ఇప్పుడు కొత్తగా, ఆ బ్లౌజ్ అన్నమాట కటింగ్ వీడియో అండి ఇది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ స్లీవ్స్ లాగా రావాలని చెప్పారు. ఎల్బో హ్యాండ్కి పైన ఒక 5 కుచ్చులు వచ్చేలాగా. నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్, మగ్గం వర్క్ లేసెస్ వస్తున్నాయి కదండి, కట్ వర్క్ లేసెస్, అది నడుముకి కూడా బార్డర్ కావాలని చెప్పి అడిగారనమాట. ఇది బ్లౌజ్ కటింగ్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బ్లౌజ్ క్లాత్ అండి. ఇది నడుముకి అయితే కనుక ఈ బార్డర్ పెట్టమని చెప్పారు. అందుకోసమని క్లాత్ కొంచెం ఇలా వేయాల్సి వచ్చింది. లేకపోతే కనుక ప్లెయిన్గానే బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకుంటాను నేను. ముందుగా హ్యాండ్ పార్ట్ కటింగ్. హ్యాండ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ అండి. 10 ఇంచెస్ 10.5కి నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను. అలానే చంక డౌను 3 ఇంచెస్కి ఇలా కొలత అయితే పెట్టుకున్నాను. చేతి లూజు మనకి మోచేతి దగ్గర లూజ్ ఉంటుంది కదండి, అది వచ్చేసి 10.5 ఇంచులు. అలానే 1.5 ఇంచు ఖర్చు కూడా ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. చంక లూజ్ వచ్చేసి 16 ఇంచులు. ఇలా హ్యాండ్ లోత్ అనేది నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. చేతికైతే కనుక చంక దగ్గర కొంచెంగా అతుకులు పడుతున్నాయి. పఫ్ కోసం చెప్పాను కదండి, పఫ్ కొంచెం చిన్న కుచ్చు అనేది పెడుతున్నానని. పఫ్ కోసం ఇలాగా 3 ఇంచెస్ పైన ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ బాక్స్ లాగా నేను మార్కింగ్ చేసుకొని ఇలా హ్యాండ్ లోత్ అనేది ఇలా కరువు అనేది ఇలా మార్కింగ్ అయితే చేసి కటింగ్ అయితే చేస్తున్నాను. మనం నార్మల్ ఎల్బో హ్యాండ్ ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో దానికి కుచ్చు కోసం ఇలా కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకొని ఇంతవరకు అయితే కనుక నేను కుచ్చు అనేది ఇలా పెట్టుకుంటాను. అప్పుడు మనకి హ్యాండ్ పొడవు అనేది ఇలా వస్తుంది. హ్యాండ్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా నడుము లూజ్ అయితే కనుక 28 కొలతలని చెప్పాను కదండి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. అయితే 1 ఇంచు పైన షోల్డర్లో కుట్లు కోసం, అలానే నడుము దగ్గర కుట్టు కోసం 15 ఇంచులకు మార్కింగ్ చేసుకొని, షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు అంటే 11 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి చంక డౌన్ పెట్టి ఇలా మార్కింగ్ అయితే కనుక షోల్డరు చంక అనేది మార్కింగ్ చేసుకున్నాను. మనకి నడుము లూజు 28 ఇంచులు. ఆఖరి బుక్స్ దగ్గర కొలత తీసుకుంటే 28 ఇంచులు వస్తే దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే 7 ఇంచెస్ వచ్చిందండి. 7 ఇంచెస్కి 1 ఇంచు డాట్స్, బ్యాక్ డాట్, అలానే 1.5 ఇంచు ఖర్చు కోసం ఇలా అయితే కనుక నేను మార్కింగ్ చేసుకున్నాను. చంక దగ్గర వచ్చేసి 33 ఇంచులు వచ్చింది. దానికి +3 అంటే 3 ఇంచులు నేను ఎక్స్ట్రాగా కలుపుకొని ఇలా 36 ఇంచులు వచ్చింది. 9 ఇంచులకి 1.5 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటే మనం కిందన 28 ఇంచుల లూజ్కి కరెక్ట్గా అయితే కనుక సరిపోయింది. అలానే షోల్డరు 3 ఇంచెస్ పెట్టుకొని నెక్ అయితే కనుక 10 ఇంచెస్ వచ్చిందండి. నెక్ ఇలా కట్ వర్క్ లేస్ అనేది వేయమన్నారు. నేనైతే కనుక నెక్ ఇప్పుడు కటింగ్ అయితే చేయలేదు, ఇలా లేస్ వేయమని చెప్పారు. అయితే ఎటువైపు బాగుంటుందో చూసి తర్వాత నెక్ అనేది కటింగ్ చేసుకుందామని ఇలా అయితే కనుక నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. మనకి కుట్టేటప్పుడు లేస్ సపోర్ట్గా సరిపోతుందా లేదని చూసుకొని అప్పుడు ఇటువైపు వేయాలా అటువైపు వేయాలా అనేది చూస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అందాక ఇలా స్క్వేర్ లాగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. 10.5 ఇంచెస్ నెక్ డీప్, అలానే షోల్డర్ విత్ వచ్చేసి 2.5. ఇలా చంక నడుము భాగం సైడ్స్ మొత్తం కూడాను ఇలా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి మనం ఏదైతే హ్యాండ్ పార్ట్ తీసుకున్నాం కదండి, అక్కడ నుంచి ఇలా క్రాస్గా అయితే కనుక వేసుకుంటే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్ అనేది వస్తుంది.
ఏదైతే మనం ముందుగా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసామో దాన్ని బట్టి ఇలా చంక నడుం భాగం అయితే ఇలా కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎంత వచ్చిందో నేను మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ అయితే కనుక నెక్ 7 ఇంచులు ఇలా నేనైతే స్టార్ నెక్ అనేది ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఇలా అయితే కనుక నాకు నెక్ పెట్టమని చెప్పారు. ఫ్రంట్ హుక్స్లు పట్టి ఇలా స్ట్రైట్గా మొత్తం బ్యాక్ పార్ట్ పైకి అయితే తీసేసుకొని ఇలా అయితే కనుక ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు కోసం 12.5 ఇంచులు షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటే 12.5 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టుకొని హుక్స్లు పట్టి కోసం 4.5 ఇంచులకి అలానే నడుము వైపు వచ్చేసి 6 ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అలానే చంక బుస్కలు రాకుండా ఉండడం కోసం ఎదర చంక కొంచెం లోతు అయితే కనుక ఇలా కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ పార్ట్ అయితే కనుక కటింగ్ అనేది అయిపోయింది. పై క్లాత్ పైన ఇది వేసి ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను. హ్యాండ్కి వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ వచ్చిందండి. హ్యాండ్ పార్ట్ ఇలా వేసేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. చంకల్లో అయితే కనుక ఇలా అతుకులు అయితే పడుతుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా అంచు అయితే కనుక చెప్పారు. బ్యాక్ నడుము దగ్గర అంచు రావాలి, పైన వచ్చేసి ఇట్లా కట్ వర్క్ లేస్ రావాలి అని చెప్పి కస్టమర్ అయితే మాకు చెప్పారు. అందుకోసమని ఇలా బ్యాక్కి అంచు అయితే కనుక పెట్టవలసి వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా వేసుకొని కొంచెం ఎక్స్ట్రాగా ఖర్చు ఉంచుకొని మొత్తం అంతా కూడాను ఇలా అయితే కనుక లైనింగ్ పార్ట్ వేసేసి కటింగ్ అయితే చేస్తున్నాను. ఇగోండి తర్వాత షేప్ బెల్ట్ కూడా తీసుకుంటాను. ఇలా హ్యాండ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అయితే కనుక కటింగ్ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.